నమస్తే అందరికీ. మనం భగవద్గీతలో మొదటి అధ్యాయం యొక్క 41వ శ్లోకం గురించి తెలుసుకుందాం. సంకరో నరకైవ కులజ్ఞానం కులస్య చాపటంతి పితరు హేష్యం వృత్తపిండోదాకా క్రియ. చిన్నపిల్లలు ధర్మం వైపు నిలబడుకున్న ధర్మం వైపు వెళ్తే కులనాశనం అవుతుందని చెప్పి అర్జునుడు పూర్వ శ్లోకంలో తెలుపుతాడు కదా. ఇప్పుడు అర్జునుడు పిల్లల సంగతి అంటే పక్కన పెట్టిన కృష్ణ, పెద్దవాళ్ళ సంగతి ఏం కావాలి? ఇంట్లో క్షత్రియులు మరణిస్తే వాళ్ళు ఇంట్లో పూజ చేసేది ఎవరు? భగవంతుడిని కలిసేది ఎవరు? పూర్వం ధర్మం ప్రకారం ఇంట్లో పెద్దవాళ్ళు, ఇంట్లో యజమాని క్షత్రియులు పూజ చేయాలి అన్నమాట. అప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టింది ఇంట్లో పెద్దవాళ్ళు తినేవాళ్ళు. ఆ నైవేద్యం తినడం వల్ల పెద్దవాళ్ళు చేసిన పాపాలు పోతాయని చెప్పేవాళ్ళు. అలానే క్షత్రియులు పూజ చేయడం వల్ల, అంటే ఇంటికి యజమాని పూజ చేయడం వల్ల ఇంట్లో వాళ్ళు చేసిన పాపాలకు కూడా ప్రాయశ్చిత్తంగా వాళ్ళకి శిక్ష తగ్గుతుంది అని చెప్పి పూర్వం ధర్మం ప్రకారం ఉంది. అందుకే ఇప్పటికీ కూడా కొందరు ఇళ్లలో ఇంట్లో పెద్దవాళ్ళు అనగా నాన్నవాళ్ళు అలా పూజ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు క్షత్రియులు చనిపోతే ఇంట్లో పూజ చేసేది ఎవరు? ఆ పెద్దవాళ్ళకి నైవేద్యంగా తిండి పెట్టేది ఎవరు? కృష్ణ అని చెప్పి అడుగుతాడు అర్జునుడు. అదే ఈ శ్లోకం యొక్క భావం. హరే కృష్ణ.